మా మల్లిక ఒక హాఫ్ అన్ అవర్లో నీకు సర్జరీ స్టార్ట్ చేసేద్దాము, టెన్షన్ ఏం పడద్దు. మత్తు డాక్టర్ గారు కూడా బయలుదేరారు. ఆఖరిసారిగా ఏం తిన్నావమ్మా మార్నింగ్? 2 ఇడ్లీ తిన్నాను మేడం. ఎన్నింటికి తీసుకున్నావు? ఉదయం 7ంటికి మేడం. ఓకే, దాని తర్వాత ఇంకా అసలు ఏం తీసుకోలేదు? వాటర్ అట్లా ఏం తాగలేదు కదా? ఇంకేమి ఏం తాగలేదు మేడం. ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఈ మధ్య కాలంలో మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అసలు ఎవ్వరు సరిగ్గా ఫాలో అవ్వట్లా. ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలాగా ఉంది, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని చక్కగా ఫాలో అయింది. రుకో జరా సబర్ కరో. నిజం చెప్పమ్మా, ఏం తీసుకోలేదా? ప్రతిసారి దీనింటి ఏమిట్రా? మళ్ళీ నువ్వు మొత్తిచ్చాక నువ్వు తిన్నదంతా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి నీకే ఇబ్బంది అవుతుంది. ముక్కుల్లో ట్యూబ్ కూడా వేయాల్సి వస్తుంది. అంటే అది పాలు తాగాను మేడం. పాలు తాగావా? ఎప్పుడు తాగావమ్మా? గంట ముందే తాగాను మేడం. అదేంటమ్మా ఇప్పుడే నేను అడిగితే నువ్వు అసలు ఏం తీసుకోలేదని చెప్పావు నాకు. మీరు వాటర్ తాగారమ్మా అని అడిగారు కానీ పాలు తాగావమ్మా అని అడగలేదు కదా మేడం. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మేడం ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏం చేసేదేముందమ్మా, మత్తు డాక్టర్కి ఫోన్ చేసి పేషెంట్ పాలు తాగింది, సర్జరీ క్యాన్సిల్ అని చెప్పు. నేనా? నువ్వే ఫోన్ చేసి చెప్పు, నేను చెప్పను బాబు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అమ్మో నేనా?